అరెస్ట్ అవుతానని చెప్పిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ లో పోయి అరెస్ట్ చేయన్నారు చెవిరెడ్డి గారిని. ఓకే, అజయ్ ఏంటి అజయ్ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారా? ఆయన బెంగళూరులో ఢిల్లీలో ఉన్నారు, ఏదో చేస్తున్నారని. అజయ్ మిథున్ రెడ్డి అరెస్ట్ చేస్తారా అంటే ఉన్న ఆధారాల ప్రకారం ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మిథున్ రెడ్డి గారితో వదలరాదు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి చూస్తున్నారట కదా. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అన్నారట, నన్ను ఏ క్షణంలో అన్నా అరెస్ట్ చేయొద్దు, ఎవరో అధైర్య పడకండి, నేనేంటో చూపిస్తాను, నేను జైల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి నేను ఆర్డర్స్ ఇస్తాను, మీరు ఆ రకంగా ఫాలో అయిపోండి, ఎవరు కూడా భయపడొద్దు ఒకవేళ నాకు ఏదైనా జరిగితే అని చెప్పి ఆయన చెప్తున్నారట క్యాడర్కి. అంటే అదే ఇప్పుడు నేనేమంటే వర్మ గారు, ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారా, లేకుంటే మిథున్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, ఇవన్నీ పక్కన పెడితే అంటే తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ అవుతారు సార్, దాందే ఉంది సార్. తప్పు నిరూపణ, ఇప్పుడు వాళ్ళు తప్పులు చేశారు, అలా క్లారిటీ ఉంది, మేము తప్పు చేసాం, మేము అరెస్ట్ అవుతాం, జైలుకి వెళ్తాం క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి గతంలో ఒక మాట చెప్పాడు తెలుసా సార్, ఐడియా ఉంది తెలుసా, నేను గతంలో కూడా 16 నెలలు జైలు జీవితం గడిపా, బెయిల్ వస్తుందబ్బా, కంగారేంటబ్బా, ఎందుకు భయపడాలా, జైలుకి పోయినోడల్లా బెయిల్ మీద బయటకు వస్తాడు, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదబ్బా, మనం కార్యక్రమాలు చేద్దామబ్బా, ఇది ఆయన భాష ఆ రోజు మాట్లాడింది. కాబట్టి ఈ రోజు కార్యకర్తలు కూడా చెప్తున్నాడు, ఈ రోజు మిథున్ అవుతాడు, రేపొద్దున పెద్దిరెడ్డి అవుతాడు, ఆ తర్వాత నేను అవుతా, ఏమవుద్ది మీరు ధైర్యంగా ఉండండి, అక్కడ నుంచి నేను నడిపిస్తా, మీకు కావాల్సింది ఏమైనా ఉంటే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్న విషయం తెలుసా వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తేనే, ఇందాక మా మిత్రుడు చెప్పారు, జనసేన మిత్రులు బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తేనే పాపం జనాన్ని గ్యాదర్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఇన్ఛార్జ్ అన్నది తిరిగితే కనీసం జనం రావటం లేదు సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయారనుకో, జగన్మోహన్ రెడ్డి గారు జనం రావట్లేదు, మీ ఇంట్లో నుంచి చూస్తున్నారా, మీరు వెబ్ కెమెరాస్ ఏమైనా ఫిట్ చేశారా? మా నియోజకవర్గంలో చూస్తే సరిపోతుంది కదా. సురేష్ గారు నిన్న అభినయ్ రెడ్డి గారు చాలా చిన్న కుర్రోడు, అతను బయటకు వస్తే ఎంతమంది జనాలు వచ్చారో ఒకసారి వీడియో చూపించండి అజయ్ అన్నకి. నేను ఆయనకి నేరుగా కావాలంటే నేనేమంటున్నాను, జగన్ గారు వచ్చే వీడియో కాదు సార్, లోకల్ టీడీపీ అతను నాకేం అభ్యంతరం లేదు, నా కార్ లో తీసుకెళ్ళి ఉంటాను, మిమ్మల్ని చూపించుంటా, మీరు ఇంట్లో కూర్చొని జనాలు రావట్లేదు, ఇది ఎప్పుడు కూడా తప్పు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు కేసుల గురించి నేను ఎందుకు అంత తేలిగ్గా తీసుకున్నానని కేసుల వ్యవహారం నిన్నేమన్నారు, మా జగనన్న కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడని కేసు పెట్టారు, మళ్ళా 2 వారాలు టైం అడిగారయ్యా మీరు, మీ పార్టీ ప్రభుత్వము, మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, 2 వారాలు ఎందుకు, ఆల్రెడీ 1 వారం అయింది, మళ్ళా 2 వారాల గడువు కోరుతుందా ప్రభుత్వం, ఇదే అన్న సురేష్ తొందరగా ముచ్చటపడుతున్నట్టున్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కోసం. మీరు చేసే పనులు ఎలా ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు, మీరు అవసరమైన దానికి అనవసరమైన దానికి ఆ ప్రజల్లో వెంకటేష్ గారు సక్రమంగా బాధ్యత ప్రభుత్వానికి, అందుకు ఓట్లేసారు కక్ష తీర్చుకోవడానికి. మాటలు వచ్చినప్పుడు కూడా మీకు ఇదే రీతిలో సత్కారాలు ఉంటాయి. సురేష్ ఒక్క నిమిషం, వెంకటేష్ గారు ఏంటి మిథున్ రెడ్డి గారి స్టోరీ ఏంటండి? లుకౌట్ నోటీసులు ఇచ్చారట, ఆయన దేశం విడిచి వెళ్ళిపోకుండా 2 బృందాలు తిరుగుతున్నాయట, మీరు చూసే ఉంటారు ఆ వార్త.